ఆ చిన్నారులకు చదువుకోవాలనే కోరిక, కానీ స్కూల్కు వెళ్లాలంటే కిలోమీటర్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. ఇంతకీ వారి కష్టాలు తీరేదెప్పుడు? వారి స్కూల్ అందుబాటులోకి వచ్చేదెప్పుడు? గిరిజన ప్రాంతాల్లో చిన్నారులకు చదువు కష్టాలు తప్పడం లేదు. ఏజెన్సీలో చాలా ప్రాంతాల్లో స్కూల్స్కి వెళ్లాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే. ఆ గ్రామాలు కనీసం అంగన్వాడీలకు కూడా నోచుకోవడం లేదు. ఒకవేళ ఉన్నా అంగన్వాడీలకు సైతం కిలోమీటర్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పెదగరు గ్రామం, కొత్తలోసింగి, పాతలోసింగి గ్రామాలకు స్కూల్స్ కాదు కదా, కనీసం అంగన్వాడీలు కూడా లేవు. ఈ గ్రామాలకు చెందిన 20 మంది పిల్లలు బీబీపట్నం గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో చదువుతున్నారు. వారు స్కూల్కి వెళ్లాలంటే కాలిబాటనే వెళ్లాలి. పెదగరు గ్రామం నుంచి బీబీపట్నం స్కూల్కి 10 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే కొత్తలోసింగి, పాతలోసింగి గ్రామాల నుంచి 6 కిలోమీటర్లు పడుతుంది. వర్షానికి తడుస్తూ ఎండకెండుతూ పిల్లలు స్కూల్కు పోవాల్సిన పరిస్థితి. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాలంటే రాజన్నపేట వెళ్లాలి. ఇది సుమారుగా 16 నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. దీనిపై గ్రామస్తులు పలుసార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయితే గతేడాది బీబీపట్నం ఉపాధ్యాయుని లోసింగి గ్రామానికి డిప్యుటేషన్పై పంపారు. ప్రత్యామ్నాయ స్కూల్ ఏర్పాటు చేశారు. అయితే ఆ స్కూల్ 6 నెలల కంటే ఎక్కువ పనిచేయలేదు. లోసింగి గ్రామంలో ప్రత్యేక స్కూల్తో పాటు మినీ అంగన్వాడీని ఏర్పాటు చేసి పిల్లల కష్టాలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. లోసింగిలో స్కూల్ ఏర్పాటు చేయకపోతే జూలై 1వ తేదీన విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి రోలుగుంట ఎంఈఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందరావు తెలిపారు. బీబీపట్నానికి కనీసం రాను పోను 10 కిలోమీటర్ నడిచి రావాల్సి వస్తుంది పెద్దగూరు గ్రామస్తులు. అలాగే పాతలోసింగ్, కొత్తలోసింగ్ 6 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. చదువు కోసం కష్టపడేటువంటి ఆదివాసీ బిడ్డలకి గత స్కూల్ ఏర్పాటు చేయాలని అనేక ఆందోళన చేశాం. గతంలో కూడా చేస్తే అక్కడ బీబీపట్నం నుండి ఒక స్కూల్ని అక్కడ డిప్యుటేషన్ చేశారు. కానీ ఈ సంవత్సరం అది కూడా లేదు. వెంటనే ఆ గ్రామంలో, లోసింగ్ గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేయాలని, అలాగే అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలంటే రాజన్నపేట గ్రామానికి వెళ్ళాలి. 16-18 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి. అందుకని మినీ అంగన్వాడీ సెంటర్ ఇవ్వాలని, లేకపోతే రేపు వచ్చే నెల ఫస్ట్ వారంలో ఆదివాసీ గిరిజన తల్లిదండ్రులతో కలిపి పాదయాత్ర రోలుగుంట ఎంఈఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించామని మేము తీర్మానం చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా లోసింగి గ్రామ విద్యార్థుల కష్టాలను తీరుస్తారా? గ్రామంలో స్కూల్స్ ఏర్పాటు చేస్తారా అనేది చూడాలి మరి.